మీరు ఇప్పటి వరకు మిడిల్ క్లాస్ అబ్బాయి గురించి ఉంటారు, మిడిల్ క్లాస్ నాన్న గురించి ఉంటారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి ఉంటారు. ఈరోజు ఈ వీడియోలో మీరు మిడిల్ క్లాస్ రీసెర్చ్ స్కాలర్స్ గురించి వినబోతున్నారనమాట. ఒక మిడిల్ క్లాస్ రీసెర్చ్ స్కాలర్ ఎట్లా ఆలోచిస్తాడు అనేది నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను. ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని మాత్రమే కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక వ్యక్తిని మాత్రమే కాదు, మిడిల్ క్లాస్ రీసెర్చ్ స్కాలర్ కూడా. ఓకే, మిడిల్ క్లాస్ రీసెర్చ్ స్కాలర్ కాన్ఫరెన్స్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఎట్లా ఆలోచిస్తాడంటే, పేపర్లు ఎలాగో కావాలి, క్రైటీరియా మీట్ అవుతాము, కాన్ఫరెన్స్ కూడా వెళ్తాం కానీ ఫ్రీగా పంపిస్తే బాగుంది కదా, మళ్ళీ టికెట్స్ బుక్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఫీ చేయాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి రావాలి, ఆల్మోస్ట్ 10,000 అవుతాయిరా బాబు అని ఆలోచిస్తాడు ఒక మిడిల్ క్లాస్ రీసెర్చ్ స్కాలర్ కాన్ఫరెన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు. ఒక మిడిల్ క్లాస్ రీసెర్చ్ స్కాలర్కి ఎక్స్పెరిమెంటల్ వర్క్ ఉన్నప్పుడు, అదే ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ టేకప్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రిజల్ట్స్ చూపించాలంటే క్యారెక్టరైజేషన్ చేయాలి. ఎక్స్పీఎస్ క్యారెక్టరైజేషన్ చేయాలంటే 2,700 రూపాయలు పే చేయాలి. ఎఫ్ఈసిఎం కావాలి అంటే 2,500 రూపాయలు పే చేయాలి. ఎక్స్ఐడి చేయాలంటే 1,000 రూపాయలు పే చేయాలి. ఇలా ఏ క్యారెక్టరైజేషన్ తీసుకున్నా బెడ్ చేయాలంటే 1,770 రూపాయలు పే చేయాలి. బాబో ఎందుకురా బాబు నేను ఎక్స్పెరిమెంటల్ వర్క్ తీసుకున్నాను, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలా అని అనిపించినప్పుడల్లా, ఏంటి నేను మధ్యతరగతి రీసెర్చ్ స్కాలర్లా ఆలోచిస్తున్నాను ఏంట్రా బాబు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మధ్యతరగతి రీసెర్చ్ స్కాలర్ పేపర్ అంటే మన పేపర్ని ఏ జర్నల్లో వేసేటప్పుడు కూడా మిడిల్ క్లాస్ లాగా ఆలోచిస్తారనమాట. అది ఎట్లా అంటే, హై ఇంపాక్ట్ జర్నల్కి వేద్దాం అనుకుంటే మన పేపర్ యాక్సెప్ట్ కాదేమో, మళ్ళీ చాలా ఎక్కువ టైం తీసుకుంటారేమో, రిజల్ట్ అవుతుందేమో అని ఆలోచించి చిన్న చిన్న జర్నల్ని సెలెక్ట్ చేసుకుంటా, తక్కువ ఇంపాక్ట్ ఫ్యాక్టర్. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ బతుకులు, మిడిల్ క్లాస్ రీసెర్చ్ స్కాలర్ కాబట్టి మిడిల్ క్లాస్ యావరేజ్ పేపర్లోనే పబ్లిష్ చేసేస్తే గొడవ వదిలిపోతుంది కదా అని అనుకుంటాం కదా. ఇక తిండి విషయానికి వస్తే, రీసెర్చ్ స్కాలర్ కూడా మధ్యతరగతి రీసెర్చ్ స్కాలర్ కాబట్టి ఎవరితోనే వెళ్ళినప్పుడు, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎక్కువ డబ్బులు అయిపోతాయేమో, మళ్ళీ మనం షేర్ ఇవ్వాలేమో అని ఆలోచిస్తూ ఉంటాం. అట్లాగే టీకి వెళ్తూ ఉంటారు రీసెర్చ్ స్కాలర్స్, రీసెర్చ్ చేస్తారో లేదు తెలియదు కానీ గంటకి టీ తాగుతూ ఉంటారనమాట. అలా వాళ్ళతో వెళ్ళినప్పుడల్లా మనం కూడా టీకి డబ్బులు పే చేయాలి. వాళ్ళకి ఏం తెలుసు మన మధ్యతరగతి కుటుంబాల పరిస్థితుల గురించి. ఇలా తిండి విషయంలో కూడా ఇలా ఆలోచించాల్సి వస్తుంటుంది ఈవెన్ రీసెర్చ్ స్కాలర్ అయినప్పటికీ. ఆస్తి మూరేడు ఆశ బారెడు అన్నట్టుగా రీసెర్చ్ స్కాలర్ మధ్యతరగతి రీసెర్చ్ స్కాలర్ అయినప్పటికీ చాలా ఆలోచనలు ఉంటాయి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు రాసేయాలని, పెద్ద పెద్ద జర్నల్స్లో పేపర్ పబ్లిష్ చేసేయాలని, త్వరగా పిహెచ్డీ కంప్లీట్ చేసేసి వెళ్ళిపోవాలని, వీటన్నిటితో పాటు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలని, అది కుదరకపోతే పెళ్లి చేసుకోవాలని, ఒక వైఫ్ ఉండాలని, ఇలాంటి చాలా కళ్ళ కంటూ ఉంటాడు. కానీ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మధ్యతరగతి రీసెర్చ్ స్కాలర్ ఇవన్నీ సాధ్యమవుతాయో చెప్పండి? చివరిగా చెప్పేది ఏంటంటే, ఈ మధ్యతరగతి రీసెర్చ్ స్కాలర్ మధ్యతరగతి అనే భావన తుడిపేయాలంటే ఈ మధ్యతరగతి రీసెర్చ్ స్కాలర్స్కి బోలెడంత స్టైఫండ్ ఇవ్వాలన్నమాట. అప్పుడే ఆ మైండ్ నుంచి బయటపడతాడు. ఏమంటారు? ఈ స్టైఫండ్ కూడా ఇంకా స్టైఫండ్ పెంచమని అడిగేద్దామా మరి?